ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడంతో పాటు సబ్సిడీ యంత్ర పరికరాలు, సన్నరకం వరి ధాన్యానికి 500 బోనస్ అందించారన్నారు. నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రతి రైతు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. అనంతరం నిరుపేద మహిళా కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. రెండో పంట పెద్ద ఎత్తున దిగుబడి ఇచ్చింది. వైరా ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం మొత్తం కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళని ఇబ్బంది కూడా మనం పడనీయకుండా 2 పంటలు పండే విధంగా ప్రభుత్వం వాళ్ళ ఆశీస్సులతో గెలిచిన ఎమ్మెల్యేగా నేను ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న సందర్భం. ఎప్పుడు వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచుతూ వాళ్ళ పంట చేతికి వచ్చేదాకా, వచ్చిన పంట ప్రభుత్వానికి అమ్మేదాకా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న ప్రజా ప్రభుత్వం. ఎమ్మెల్యేగా నేను, స్థానిక నాయకత్వం పెద్ద ఎత్తున శ్రద్ధతో రైతుకు అండగా ఉంటున్న పరిస్థితిని. రెండో పంట పెద్ద ఎత్తున దిగుబడి ఇచ్చింది. వైరా ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం మొత్తం కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళని ఇబ్బంది కూడా మనం పడనీయకుండా 2 పంటలు పండే విధంగా